అండి నాటుకోడి ఫ్రై అండి. మా అమ్మగారింటికి వస్తే హోటల్కి మా అమ్మ నాటుకోడి ఫ్రై చేశారు. పచ్చడి పెడుతున్నారండి. తర్వాత కాల్చారు. అంతా మా వారే చేశారండి. తర్వాత దాన్ని క్లీన్ చేస్తున్నారండి. దాన్ని ఈవెన్గా కట్ చేస్తున్నారు. పీసెస్ కట్ చేశారండి. పీసెస్ కట్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్లో కుక్కర్లో పసుపు ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టాలండి. మూత పెట్టి 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన బాండీలో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి. అలా వేగిన తర్వాత మనం చికెన్ దాంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కాసేపు ఎర్రగా బ్రౌన్ కలర్ షేప్ వచ్చేయాలి. దాని తర్వాత పసుపు అందులో మనం వేసుకుని చూసేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అది స్పీడ్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. అలా పోయిన తర్వాత అందులోకి కారం 1 స్పూన్ కారం వేసుకోవాలి. మనం కారానికి సరిపడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాన్ని కూడా ఈవెన్గా కలుపుకోవాలి. మా వారు కలుపుకున్న విధంగా కలుపుకోవాలండి. ఈవెన్గా కలుపుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి. మీ యొక్క సబ్స్క్రైబర్ నా ముందు అడిగేయటానికి ఇంకా వీడియోస్ తీయటానికి సహాయపడుతుంది. తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే ఈవెన్గా ఉండాలండి. ఆ కలర్లో వచ్చిన తర్వాత చికెన్ గరం మసాలా వేసి